హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అచ్చం రెస్టారెంట్ స్టైల్ ఆనియన్ మరియు క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నార్మల్గా మనము రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు బటర్ నాన్తో క్యాప్సికమ్ మసాలా కర్రీ ఆర్డర్ చేస్తుంటాం కదా. సో అదే స్టైల్లో మనము ఇంట్లోనే ఆనియన్ మరియు క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీన్ని మనం ఆల్ రోటీ ఐటమ్స్లోకి, అలాగే వెజ్ బిర్యానీ లేదా బఠానీ బిర్యానీ, ఇలా ఏ రైస్ ఐటమ్స్లోకైనా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. ముందుగా మనము ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ దాకా శనగపిండిని మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము శనగపిండిని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక కడాయి పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. చూసారా, ఈ కర్రీకి క్యాప్సికమ్ని తర్వాత ఉల్లిపాయల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ఫస్ట్ క్యాప్సికమ్ని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనము వీటిని ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు, జస్ట్ కొద్దిసేపు 1 నిమిషం పాటు మనము వేయించుకుంటే సరిపోతుంది. చూసారా, ఆనియన్స్ 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకుని వీటిని ఒక 1/2 నిమిషం పాటు మనము ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లోకి జీలకర్ర వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఇందులోకి ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ మనము కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇందులోకి ఇప్పుడు మనము టమాటా పేస్ట్ యాడ్ చేసుకోవాలి. టమాటా పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది పచ్చి టమాటా పేస్ట్ అని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అన్ని మసాలా దినుసులు వేసుకుందాం. మొదటగా ఉప్పు, పసుపు, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పొడి, రెడ్ చిల్లీ పౌడర్, జీలకర్ర పొడి మరియు గరం మసాలా. సో ఇలా మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనము ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనము మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూసారా, ఆల్మోస్ట్ టమాటా పేస్ట్ అంతా బాగా మగ్గింది. ఈ స్టేజ్లో మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్న శనగపిండిని యాడ్ చేసుకోవాలి. శనగపిండిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ శనగపిండిని యాడ్ చేయడం వల్ల మంచి టెక్స్చర్, తర్వాత గ్రేవీ కర్రీగా కూడా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ దాకా పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మనము వేయించుకోవాలి. చూసారా, ఈ విధంగా కలుపుకుంటూ మనము ఈ మిశ్రమాన్ని అంతా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి మన గ్రేవీకి సరిపడినంత, నేనైతే ఇక్కడ 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ మరియు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో మనము ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, ఇలా మూత పెట్టుకున్నామంటే త్వరగా ఉడికిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము ఈ కర్రీని రెడీ చేసుకోవాలి. చూసారా, ఆల్మోస్ట్ ఆయిల్ పైకి తేలింది. ఇలా మనము అడుగంటకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి కర్రీని. ఇప్పుడు చివరగా ఇందులోకి మనము కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మేము మూత పెట్టుకొని
చూసారా ఆయిల్ బాగా పైకి తేలింది. ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా మరియు రెస్టారెంట్ స్టైల్ ఆనియన్ మరియు క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోతుంది. నేను ఇందాక చెప్పినట్టు ఈ కాంబినేషన్, ఈ రెసిపీ అనేది మనము రోటీస్లోకి మరియు బటర్ నాన్స్లోకి, అదేవిధంగా రైస్ ఐటమ్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఎలా ఉంది వీడియో? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. తర్వాత ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్.